తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు ప్రేక్షకులు ఒక దిగ్గజాన్ని, ఒక శక్తిని కోల్పోయిన దినం ఇది. శ్రీ కృష్ణరాజు గారు అందరికీ తెలుసు, రెబెల్ స్టార్గా వారు చేసినటువంటి సాహసాలు, సినిమాలు. ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే, ఒక పక్క నటుడుగా ఇటు ఉంటూ ఒక యూనియన్ మినిస్టర్గా డిఫెన్స్లోను, ఎయిర్లైన్స్లోను ఇటువంటి శాఖల్లో అద్భుతమైనటువంటి సేవలను అందిస్తూ, మేమిద్దరం ఒకటే పార్టీలో పనిచేసాం, బీజేపీలో. నేను అప్పుడు యువజన విభాగానికి అధ్యక్షుడిగా ఉండేవాడిని. ఆయన ఒక కేంద్ర మంత్రిగా ఎంతో సేవలు అందించారు. అన్నిటికంటే ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక సంక్షోభంలో కూరుకుపోతుంది అన్న పరిస్థితిలో ఒక ధ్వజస్తంభంగా నిలబడి, ప్రత్యేకంగా నా టర్మ్లో జనరల్ సెక్రటరీగా, ప్రెసిడెంట్గా నేను చేసిన టర్మ్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆయన ఒక ప్రధాన కారణం, మూల కారణం అని చెప్పాలి. డిసిప్లినరీ కమిటీ చైర్మన్ ఆఫ్ మాగా ఆయన అద్భుతమైనటువంటి బలాన్ని అందించాడు మా ప్యానెల్కి కానీ, కమిటీకి కానీ, ఇటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. కాక మా కుటుంబానికి ఒక శ్రేయోభిలాషి, ఒక ఫ్యామిలీ ఫ్రెండు, అన్నిటికంటే నన్ను కొడుకుగా చూసేవాడు ఎక్కువ. దత్తపుత్రుడని వాళ్ళిద్దరు కూడా, శ్యామలాదేవి గారు, కృష్ణరాజు గారు అని పిలిచేవాడు. ఎంతో అభిమానాన్ని, ఎంతో ఆప్యాయతని పంచుకొని ఈ రెండు కుటుంబాలు కూడా దాదాపు 50 సంవత్సరాలు ట్రావెల్ ఇది. ఒక కొడుకుగానే నన్ను ఎక్కువగా చూసేవాడు ఆయన, నన్ను ఎంతో ప్రేమించాడు. అటువంటి వ్యక్తి ఈ రోజున నిద్ర లేవగానే నాకు వచ్చినటువంటి ఈ యొక్క దుర్వార్త నిజంగా మా అందరికి కూడా చాలా బాధను కలిగిస్తుంది. కృష్ణ గారు కూడా ఆయన ప్రగాఢ సంతాపకాలను తెలియజేశారు. ఇందాక మహేష్ కూడా వచ్చి వెళ్ళారు. త్వరలో కృష్ణ గారు కూడా ఆయన మిత్రుడిని, ఆయన చిరకాల మిత్రుడిని, కామరేడ్ని కలవడానికి త్వరలో వస్తారు. థ్యాంక్ యూ. ఆయన్ని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.